దేశంలో పెద్ద రాజకీయ మార్పు జరగబోతోందా? లోక్సభ, అసెంబ్లీ సీట్లు ఒక్కసారిగా 50% పెరుగుతాయా? ఇది ప్రజలకు లాభమా లేక రాజకీయ లెక్కల గేమా? ఈ వీడియోలో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఇక కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా లోక్సభ అలాగే అసెంబ్లీ సీట్లను 50% పెంచాలని భావిస్తోంది. లోక్సభ సీట్లు 543 నుంచి 816కి, అలాగే అసెంబ్లీ సీట్లు 4123 నుంచి 6185కి పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే దేశ రాజకీయ మ్యాప్ పూర్తిగా మారిపోతుంది. ఇది యాదృచ్ఛిక నిర్ణయం కాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 81(3) ప్రకారం లోక్సభ సీట్లు జనాభా ఆధారంగా ఉండాలి. ఆర్టికల్ 173 ప్రకారం ప్రతి 10 ఏళ్లకు అసెంబ్లీ నియోజకవర్గాలు మార్చాలి. దీన్నే డీలిమిటేషన్ అంటారు. అంటే జనాభా పెరిగితే సీట్లు కూడా పెరగాలి. అయితే ఇప్పటి వరకు ఎందుకు పెంచలేదనేదే కదా డౌట్. 1970sలో సీట్ల పెంపు నిలిపివేశారు. 84వ రాజ్యాంగ సవరణలో 2026 వరకు ఫ్రీజ్ చేశారు. ఎందుకంటే జనాభా నియంత్రణ పాటించిన రాష్ట్రాలు నష్టపోకూడదని. 2026 తర్వాత ఫ్రీజ్ ముగుస్తుంది. 2027లో జనగణన జరుగుతోంది. 2029 ఎన్నికల నాటికి అమలు చేసే ప్లాన్ ఉంది కేంద్రానికి. అందుకే ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇక్కడ వివాదం ఉంది. జనాభా ఎక్కువగా ఉన్న ఉత్తర రాష్ట్రాలకు ఎక్కువ సీట్లు వస్తాయి, దక్షిణ రాష్ట్రాలకు ప్రాతినిధ్యం తగ్గే అవకాశం ఉందని చాలా కాలంగా ఒక వివాదం నడుస్తుంది. ఇక ఈ సమస్యకు పరిష్కారంగా కేంద్రం ఒక ప్లాన్ చేసింది. అన్ని రాష్ట్రాల్లో 50% సీట్లు పెంచడం. దీనివల్ల ఎవరికి నష్టం ఉండదు కదా, రాజకీయ బ్యాలెన్స్ కూడా అలాగే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, తెలంగాణలో 119 నుంచి 179 అసెంబ్లీ సీట్లు, 17 నుంచి 26 లోక్సభ సీట్లు, ఆంధ్రప్రదేశ్లో 175 నుంచి 263 అసెంబ్లీ సీట్లు, 25 నుంచి 38 లోక్సభ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలకు మంచి ప్రాతినిధ్యం, కొత్త నాయకులకు అవకాశాలు, అలాగే ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అలాగే రాజకీయ పోటీ కూడా పెరుగుతుంది. మొత్తానికి ఇది చిన్న నిర్ణయం కాదు, దేశ రాజకీయ వ్యవస్థను మార్చే నిర్ణయం అని చెప్పొచ్చు. సరిగ్గా అమలైతే మాత్రం ప్రజాస్వామ్యం బలపడుతుంది, లేకపోతే కొత్త వివాదాలు రావచ్చు. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మీరు ఏకీభవిస్తున్నారా? అయితే మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.